ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం దేవుని స్వల్ప కార్యాలలో మనిషి కార్యాలు అల్పమేనా అని. ఈ మహా విశాలమైన విశ్వంలో దేవుడు ఇసుక రేణంత భూమిగా మనం నివసిస్తున్న ఈ లోకాన్ని కలుగజేసి ఇది మనం బ్రతకడానికి ఒక తాత్కాలికమైన లోకంగా దీన్ని మలిచాడు. కారణం, మనం భూమి మీద పరదేశులము, యాత్రికులం గనుక మన ఈ ప్రయాణంలో పరలోకము నుండి భూమి మీదికి జరిగిన మన రాకలో మనకివ్వబడిన అల్పకాలమైన ఈ ఆయుష్కాలం, బెత్తడంత ఆయుష్కాలం, చిన్నదైన ఆయుష్కాలం, ఈ ఆయుష్కాలంలో దేవుని కొరకు బ్రతకాలి అని దేవుడు సంకల్పించి తన అనాది సంకల్పం ప్రకారంగా ఆ సంకల్పానుసారంగా మనల్ని కని మనం నివసించడానికి ఈ ప్రకృతిని దేవుడు చేశాడు. అనగా మనిషి కేవలం 60, 70, 80 ఏళ్ళు భూమి మీద బ్రతకడానికి ఈ విశాలమైన గొప్పదైన విశ్వాన్ని దేవుడు కలుగజేశాడు. నిజంగా దీని యొక్క కొలమానం ఇప్పటికీ మానవ మేధస్సుకు అందలేదు. ఎందుకంటే మానవ నివాస యోగ్యమైన భూగోళంగా మనం నివసిస్తున్న ఈ భూలోకాన్ని కలుగజేసి దీని చుట్టూ అనేక గ్రహాలు, దీని చుట్టూ కోటానుకోట్ల నక్షత్రాలు, అలా నక్షత్రాలు కలిగిన మండలాలు, ఇలా అనంత విశ్వంగా ఈరోజు ఆధునిక శాస్త్రవేత్తల చేత పిలువబడుతుంది. ఇదంతా దేని కొరకు? మనిషి కోసమేనా అంటే అవును, మన కోసమే. ఆ మనిషి జీవితకాలం 60 ఏళ్ళ కోసమే. సగటు మనిషి ఆయుష్కాలం 60 లేక 80 ఈ మధ్యకాలంలో ఉంది. అంటే ఈ చిన్ని జీవిత కాలంలో దేవుని కొరకు బ్రతికి ఆయన యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి ఒక్క భూమిని కలుగజేస్తే సరిపోతుంది. ఈ భూమితో పాటు ఈ లోకాలు ఎందుకు? లోకాలంటే భూమి ప్రక్కనే ఉందండి అంగారక లోకం, అలాగే బుధుడు, శని, ఇలా గ్రహాలుగా మనం చెప్పుకుంటున్నామే. దీని కుటుంబంలో అవి కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. అవి నివాసయోగ్యమైనవి అంటే కాదు. చంద్రుడు మొదలుకొని ఎప్పటివరకు వాయేజర్ ప్రయాణం చేసి వెళ్ళిన 80లో పంపించిన వాయేజర్ అనే ఒక వ్యామ నౌక విశ్వాంతరాలను దాటుకుంటూ ఇంచుమించు ఈ సుదీర్ఘమైన 50 ఏళ్ల ప్రయాణంలో ఎక్కడ మనిషి మనుగడకు అనుకూలమైన లోకాన్ని చూడలేదండి. అలా అని మనిషి మరి హబుల్ స్పేస్ టెలిస్కోప్ లేదా అంతరిక్షంలోకి పంపించిన టెలిస్కోప్ ద్వారా కోటాను కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్ర మండలాలు, వాటిలో ఉన్న కుటుంబాలు, గ్రహాలు, వాటిని కూడా చూస్తున్నాడు. కేవలం చూడటం మాత్రమే. ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికే కోట్ల కాంతి సంవత్సరాలు పడుతుంది. అంటే మనిషి ఆయుష్కాలం సరిపోదు. మరి అంత దూరాన్న ఉన్న దానిని కూడా పరికించి మనిషి చూచినప్పుడు మనిషికి అర్థమైంది ఏంటంటే అక్కడ జీవి లేదు, అక్కడ మనిషి మనుగడకు అనుకూలమైన పరిస్థితులు లేవు అని. ఒకవేళ ఉన్న మనిషి జీవితకాలం ఎంత?
ఈ మధ్యకాలంలో శాస్త్రవేత్తలు ఎక్కడో కోటాను కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో, కాంతి సంవత్సరాలు సుమా, కాంతి సంవత్సరాల దూరంలో ఏదో ఒక హ్యాబిటబుల్ జోన్లో మానవ మనుగడకు అనుకూలమైన ఒక గ్రహంగా అది కనబడుతుంది. అక్కడ సముద్రాలు ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. సరే, ఒకవేళ అనుకూలమైన వాతావరణమే ఉందనుకోండి, ఇంతకీ అక్కడికి వెళ్ళడానికి మనిషి పట్టే కాలం కోటాను కోట్ల సంవత్సరాలు కాదండి, కాంతి సంవత్సరాలు. మనిషి ఆయుష్కాలం అంతా కలుపుకుంటే మీకు తెలుసు 60-70. అంటే కనుగొన్న అక్కడికి వెళ్ళడానికి నీ ఆయుష్కాలం సరిపోదు. అంతవరకు ఎందుకండి? చివరి గ్రహానికి వెళ్ళడానికే, ఏమండి, చివరి గ్రహానికి వెళ్ళడానికే మనిషికి 40 ఏళ్ళు పడుతుందండి, 40 years. అంటే భూమి మీద పుట్టగానే వాడిని వారి అంతరిక్ష నౌకలో వాడిని పంపించేస్తే చివరి గ్రహాన్ని చేరేసరికి 40 సంవత్సరాలు ఈడొస్తుంది వాడికి, 40 years. మరి అది ఒకవేళ చూచి తిరిగి వెనక్కి రావడానికి అక్కడ 40 ఏట మరలా వాడు తిరిగి ప్రయాణం సాగిస్తే మరలా భూమి మీదకి వచ్చేసరికి వాడు చచ్చిపోవచ్చు, లేదా మహావృద్ధుడుగా వాడు మిగిలిపోతాడు. అంటే కేవలం సౌర కుటుంబంలోని చివరి గ్రహానికి వెళ్ళి రావడానికి 80 ఏళ్ల వయస్సు వెళ్ళి రావడానికి ఆయుష్కాలం పడితే, ఇక ఎక్కడో దూరాన్న ఉన్న ఈ విశ్వాంతరాలలోని గ్రహాలంటారు, నక్షత్ర మండలాలంటారు, లోకాలంటారు, వాటిని చూడడానికి మనిషికి ఈ కాలం సరిపోతుందంటారా? సరిపోదు. అంటే మానవ ఆయుష్కాలం దీనికి పరిమితి అనుగ్రహించదు, అనుమతించదు. అనంతకాలం కావాలి దానికి, ఆత్మల కాలం కావాలి దానికి. దీని గురించి గతంలో మన పరిశీలనలో, మన పాఠాలలో మనం నేర్చుకున్నాం. ఆత్మకాలం అనంతమైనది. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఈ విశాలమైన ప్రకృతిని, ఎంత పెద్ద ఈ విశ్వాన్ని, అందులో ఒక చిన్ని గ్రహాన్ని, భూగోళాన్ని దేవుడు మనిషి కోసమైనా చేశాడు. అవును, విశ్వంలో భూమి ప్రధానమైనదని బైబిల్ చెప్పింది. ఎలా అంటారా? ఆకాశ మండలానికి ఉన్న కట్టడలను దేవుడు భూమి మీదే వేశాడు అని శాస్త్రానికి ఇంకా అందరి విషయాలను గురించి బైబిల్ ముందుగానే ప్రకటించింది. అంటే మనం పైకి కనులెత్తి చూచే ఈ ఆకాశానికి పునాది ఒక చిన్ని ఇసుక రేణువు లాంటి, విశ్వంలో ఇసుక రేణువు కూడా పెద్దదేనేమో, దాంతో కూడా కంపేర్ చేయడానికి కూడా లేదు ఈ భూమిని. కేవలం అణువు. అలాంటి భూగోళాన్ని దేవుడు పునాదిగా పెట్టాడు. అంటే ఆ భూగోళానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనిషి ఉండడమే. ఆ మనిషి బ్రతికే కాలం ఎంత అంటే 60, 70, 80 ఏళ్ళు మాత్రమే. అంతకు మించి అతని జీవితకాలం అంటూ లేదంటే కేవలం ఒక మనిషి ఒక తరంలో బ్రతుకు కోసం ఒక్క భూమిని మాత్రమే కాకుండా ఈ భూమితో పాటు విశాలమైన కోటాను కోట్ల మండలాలతో కూడిన నక్షత్ర రాశులను దేవుడు చేశాడు. అంటే ఆయన ప్రణాళిక వేరు, ఆయన ఆలోచన వేరు, ఆయన ఉద్దేశాలు వేరు, మనకు అర్థం కావు. కానీ ఈ విశ్వానికి ఉన్న అవసరత భూమి మాత్రమే. ఎందుకంటే ఆ భూమి మీద తన రూపములో పుట్టిన మనిషి ఉన్నాడు గనుక. నిజంగా విశ్వాంతరాలన్నిటినీ దాటుకొని భూమి దగ్గరికి వస్తే ఈ భూమి నివాసయోగ్యమైనదిగా దేవుడు వర్ణించాడు, చెప్పాడు. శాస్త్రం కూడా నేటికి దానిని అంగీకరిస్తుంది. ఎందుకంటే మిగతా ఏ గ్రహాలు కూడా జీవి మనుగడకు సాధ్యం కానివి. అంటే జీవి బ్రతకలేదు అక్కడ. భూమి మీద ఉన్న ఈ అందాలు, భూమి మీద ఉన్న ఈ రంగులు, భూమి మీద ఉన్న ఈ వసతులు మరెక్కడా సౌర కుటుంబంలోనే లేనప్పుడు, ఏమండి, వాళ్ళు దుర్బిడిలో చూస్తున్న ఎంత దూరంలో ఉన్నదా గ్రహాలలో లేదా కావచ్చు, లేదంటే నక్షత్ర మండలాలలో కావచ్చు, ఎక్కడా భూమి లాంటి గ్రహం వాళ్ళకి కనిపించలేదు. అంటే ఒక మనిషి, ఆ మనిషి జీవితకాలం, అతడు బ్రతికే ఈ చిన్ని ఆయుష్కాలం కోసం దేవుడు చేసిన ఈ ప్రకృతి సామాన్యమైనది అనుకుంటారా? భూమి చిన్నది కాదండి. నిజంగా దాని గురించి ఆలోచిస్తే కీర్తనల గ్రంథం
కీర్తనల గ్రంథం 104వ కీర్తన 24వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 104వ కీర్తన 24వ వచనం నుంచి, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి. ఏం చేశారటండి? జ్ఞానము చేత వీటిని చేశారట. ఎన్నెన్ని విధములు అంటున్నాడు చూడండి భక్తుడు. ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అంగారకుడు లేదు, కుజుడు లేదు, శని లేదు, మరి ఇతర గ్రహం కోసం అక్కడ ప్రస్తావించలేదు దేవుడు. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండిపోయిందట. అదిగో విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేనన్ని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి, అందులో ఓడలు నడుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. అంటే నిజానికి ఈ ప్రకృతిని చూస్తే వాటి అందాలు ఏమంటే 4K వీడియోస్ అనేవి వచ్చిన తరువాత నిజంగా ప్రకృతిని వాళ్ళు తీసి చూపించే విధానంలో చూస్తుంటే మన కళ్ళంతా ఆనందంతో నిండిపోతుంటాయండి. ఎందుకంటే ప్రకృతిలో దేవుడు చేసిన ప్రతి జీవరాశికి ఒక గొప్ప నిర్మాణం, దానిలో ఒక గొప్ప కళ, అందం, ఏమండి ప్రతిదానికి ఉన్న ప్రత్యేకత మనకు కనబడుతుంటుంది. దేనిని ఇది పనికిరానిదని మనం అనలేము. అంత గొప్పగా దేవుడు చేశాడు గనుకనే ఇన్నెన్ని విధములుగా ఉన్నవి అని ఎప్పుడో క్రీస్తు పూర్వం నాడే ఈ మాటలు దేవుడు రాయిస్తున్నాడు. అంటే ప్రకృతిలోని అందాలు, ప్రకృతిలోని సంపదలు, ప్రకృతిలోని వనరులు ఇవన్నీ భూమి మీదే ఎందుకున్నాయి? ఏమంటే దేవుణ్ణి నమ్మని ఏ శాస్త్రవేత్త అయినా, మూర్ఖుడైనా ఒక్క భూమిని మినహాయించి విశ్వాన్ని చూస్తే దేవుడు ఉన్నాడు రా, భూమి మీద మనిషి ఉన్నాడు గనుకనే మనిషి కొరకేనా ఇవన్నీ దేవుడు భూమి మీద సృజించాడు అని ఖచ్చితంగా దైవాన్ని నమ్మి తీరాలి. ఏమండి లేదండి, వీళ్ళు చెప్పేది ఏంటంటే పరిణామ క్రమంలో ఇవన్నీ కూడా భూమి మీద ఈ విధంగా ఉత్పత్తి చెందాయి, చివరికి జీవరాశి నుంచే మనిషి కూడా వచ్చాడు అని ఈ తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు, ఇలాంటి తప్పుడు జ్ఞానాన్ని ప్రజలకు నేర్పిస్తున్నారు శాస్త్రవేత్తలు అయ్యుండి. నిజానికి ఒకవేళ ఈ కాలక్రమంలో కోటాను కోట్ల సంవత్సరాల ఈ విశ్వక్రమంలో కాలక్రమంలో ఇవన్నీ వచ్చాయి భూమి మీద అని చెప్పినప్పుడు మరి అంగారకుడి మీద ఎందుకు రాకూడదు? పక్కనే కదా ఉంది. అది కూడా మనం ఆలోచించాలి కదా. చంద్రుడి మీద ఎందుకు లేవు? మిగతా గ్రహాల మీద ఎందుకు లేవు? ఇలాంటి జీవరాశులు, ఇలాంటి వనరులు, ఇలాంటి రంగులు, ఇలాంటి ప్రకృతి, ఇలాంటి వాతావరణం పక్కనే కదా, దగ్గరగానే ఉంది కదా మనకి. చంద్రుడు చాలా వెరీ నియర్. 3 రోజుల్లో వెళ్ళిపోవచ్చు మనం, 3 days చంద్రుడి దగ్గరికి. మరి చంద్రుడి మీద ఎందుకు లేదు ఈ వాతావరణం? అంటే ఎవరో అనుకొని భూమి మీద మాత్రమే చేశారు. అవునండి, న్యూటన్ ఒక మంచి మాట చెప్పాడండి. ఈ విశ్వంలో దేవుడు ఉన్నాడు అనడానికి సాక్ష్యం ఏంటో తెలుసా? ఏమండి దేవుడు ఉన్నాడు అనడానికి సాక్ష్యం ఏంటో తెలుసా? భూమి సూర్యునికి 3వ స్థానంలో ఉండటమే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నాకు అన్నాడండి. అంటే అక్కడ 3వ స్థానంలో భూమి ఉండటం వలనే ఈ వాతావరణం ఉందంట. అంటే భూమిని తీసుకెళ్ళి అంగారకుడి స్థానంలో పెట్టినా, అంగారకుడిని తీసుకొచ్చి భూమి స్థానంలో పెట్టినా భూమి మీద ఈ వాతావరణం ఉండదు. మరి ఎందుకు ఈ సౌర కుటుంబంలో 3వ స్థానంలోనే దేవుడు ఎందుకు పెట్టాలి? 3లోనే ఎందుకు ఉండాలి? అంటే ఎవరో అనుకుని పెట్టారు ఇక్కడ. దీన్ని ఎవరు అనుకున్నారు? ఎవరా ఇంటెలిజెన్స్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఏఐ కాదు. ఈరోజు ప్రపంచం అంతా ఏఐ వెంటపడుతుంది. అది కృత్రిమమైనది, మనిషి తయారు చేసినది. కానీ అసలు ఈ ఇంటెలిజెన్స్ రావడానికైనా ఒక ఇంటెలిజెంట్ బీయింగ్ అనేవాడు ఉండాలిగా. ఇవన్నీ రావడానికైనా ఏదో ఒక మూలం ఉండాలిగా. మూలం లేకుండా ఏది రాదు. ఎవరా మూలం అంటే దట్ ఈస్ గాడ్, అదే దేవుడు. కానీ ఆ దేవుణ్ణి దేవుడుగా
ఈరోజు నాస్తికులు, హేతువాదులు, శాస్త్రవేత్తలు ఏమండి ఒప్పుకోలేకపోతున్నారు. అది ఎంత మూర్ఖత్వం. భూమి మాత్రమే నివాస యోగ్యంగా దేవుడు మలిచాడు అంటే ఇది ఎందుకు ఇక్కడ ఉంది? వాతావరణం, అట్మాస్ఫియర్ అంటారు దీన్ని. అంటే ఈ చక్కటి వాతావరణం, క్లైమేట్ కండిషన్స్, నీకు కావలసిన వర్షాలు, నీకు కావలసిన మేఘాలు, నీకు కావలసిన ఏమండి ఎండ ఫిల్టర్ చేసి ఓజోన్ పొర ద్వారా నీకు ఎంత టెంపరేచర్ కావాలి, నీకు ఎంత కాంతి కావాలి, ఇవన్నీ కూడా ఓజోన్ పొర నుంచి ఫిల్టర్ అయి వస్తున్నాయి. అదే నువ్వు చంద్రుడి మీదకి వెళ్ళావు అనుకో, ఏమండి మనకు దగ్గరగా ఉన్న చంద్రుడి దగ్గరికి వెళ్తే అక్కడ నీలిలోహిత కిరణాలను ఫిల్టర్ చేసేది ఏమీ లేదు. అంటే చంద్రుడి మీద విపరీతమైన రేడియేషన్ అంటారు దాన్ని, టోటల్ రేడియేషన్. రేడియేషన్ అంటే ఫిల్టర్ కాకుండా డైరెక్ట్గా సూర్యుడి నుంచి వచ్చే కాంతి మనిషికి పడదు, హానికరం. డైరెక్ట్గా ఒకవేళ ఆ కాంతిని మనిషి తాకితే మనిషి ప్రమాదం బారిన పడతాడు, తన ప్రాణం పోతుంది అనే హెచ్చరిక. మరి అలాంటప్పుడు ఓజోన్ అనే పొర ఏమండి భూమి చుట్టూ మాత్రమే ఎందుకుంది? ఏమండి జూపిటర్ మీద ఎందుకు లేదు? సాటర్న్ మీద ఎందుకు లేదు? నెప్ట్యూన్ మీద ఎందుకు లేదు? ఈ గ్రహాల మీద ఎందుకు లేదు? చివరికి చంద్రుడి మీద ఎందుకు లేదు? అక్కర్లేదు, ఎందుకంటే మనిషి లేడు గనుక. అబ్బా ఎంత ఆలోచన అండి దేవుడు. అంటే మనం నివసిస్తున్న ఈ భూమి కోసం ఆలోచిస్తేనే దేవుని ఉనికిని చాలా సులభంగా మనం పసిగట్టొచ్చు. దేవుడు ఉన్నాడు, ఇంటెలిజెంట్ బీయింగ్ అంటున్నారు వీళ్ళంతే. ఆ శాస్త్రవేత్తలు కూడా పిలిచే పేరేంటి దేవుడికి? ఇంటెలిజెంట్ బీయింగ్. అంటే బీయింగ్ అంటే ఆయన ఏమైనా జీవనుకుంటున్నావా? ఏమండి దేవుడు ఏమైనా జీవ కాదు. సకల ప్రాణులకు జీవాన్ని దయచేసి జీవప్రదాత, జీవానికి మూలకర్త ఆయన, సర్వసృష్టికి ఆయన ఆధారం. మరి అలాంటి దేవుడు ఈ గొప్ప విశ్వంలో ఒక చిన్ని ఇసుకరేణు లాంటి భూమి మీద ఈ వాతావరణాన్ని కలిగించాడు. ఎందుకు భూమి మీదే ఉందంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనిషి అక్కడ ఉన్నాడు గనుక, భూమి మీద నరులను చేశాడు గనుక. ఇంతకీ ఆ నరులను వెనకాతలున్న వాడిని సృష్టించడం వెనక ఉన్న కారణం ఏంటి అంటే, నాయన నువ్వు నా కోసం బ్రతికి తిరిగి నా దగ్గరకు రా. దిస్ ఈజ్ అ టాస్క్. భూమి మీదకి మనిషి రావడానికి దేవుడు పెట్టిన టాస్క్ అంటారు దాన్ని. అంటే ఒక పని. టాస్క్ అంటే పని. దేవుడు నీకు ఒక బాధ్యత ఇచ్చాడు, నువ్వు వెళుతున్నావు, నీ పని చూసుకొని తిరిగి రావాలి. అది తాత్కాలికమైన లోకం. అందుకే బైబిల్ అర్థమైన భక్తులందరూ కూడా భూమి కోసం ఏమనుకున్నారట? వారు తాము భూమి మీద పరదేశులమును. హెబ్రీలకు రాసిన పత్రిక చదువుదాం ఒకసారి. చదువుదాం, ఆ మాట చదువు ముందుకెళ్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం అండి. వీరందరూ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందిరి. ఎందుకంటే వాళ్ళు భూమి మీద ఎవరట? మాది ఈ లోకం కాదండి, మేము వెళ్ళిపోవాలండి. పరదేశం మాది, ఈ దేశం కాదు. ఏంటి భూమి నీ దేశం కాదా? నువ్వు యాత్రికుడువా? ఎస్. ఎక్కడి నుంచి వచ్చావు బాబు? నువ్వు యాత్రికుడు, ప్రపంచ యాత్రికుడువా? కాదు, విశ్వయాత్రికుడు నేను. విశ్వయాత్రికుడు అంటే విశ్వాలను దాటి వచ్చాను. నా యాత్రలో, మన ప్రయాణంలో, నా యాత్రలు అంటే ఎవరిదో అనుకోకండి, మీదే. మీ అందరి యాత్ర ఎక్కడ ప్రారంభమైంది? చెప్పండి. మనందరికీ నివాస స్థలంగా ఉన్న తండ్రిలో నుండి, అంతే కదా. తరతరములకు మాకు నివాస స్థలముగానున్న దేవా అన్నాడంటే, మరి దేవుడు ఎక్కడున్నాడు? ఏ విశ్వంలో ఉన్నాడు ఆయన? భూమి మీద ఎక్కడున్నాడు చెప్పండి? ఏ ఖండంలో ఉన్నాడు? ఏ దేశంలో ఉన్నాడు చెప్పండి? దేవుడు ఉన్నది ఒక మహాలోకం. అది నువ్వు పరలోకం అంటున్నావు, హెవెన్ అంటున్నావు. ఏమండి అలాంటి ఆ లోకంలో దేవుడు ఉంటే, ఆ దేవునిలో మనమందరం ఉంటే, అక్కడి నుంచి ఆరంభమైంది మన ప్రయాణం. పంపించాడు జీవవాయువును ఊదగా, వెళ్ళు నాయన పంపించాడు. ఊది మరలా ఏమన్నాడు? మన్నైనది వెనకటి వల్లే మన్న అవుతుంది. మరలా నేను ఊదిన జీవం ఏదైతే ఉందో అది నా దగ్గరకు రావాలి. అంటే ఎక్కడో ఉన్న ఒక మహా విశ్వం,
ఈ విశ్వాన్ని దాటి ఆవల ఉన్న ఒక ప్రపంచం, లోకం, అదే పరలోకం. ఆ లోకంలో నుంచి ఆరంభమైన నీ జర్నీ, నీ ప్రయాణం భూమి మీదకి వచ్చి, ఇంతకీ భూమి మీద బ్రతికే కాలం ఎంత అంటే చిన్నిది, వెరీ షార్ట్ స్పాన్, అంటే చాలా చిన్ని కాలం. 70-80 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 క్రాస్ చేస్తాం అంతే. అంటే కేవలం 80 ఏళ్ల నీ జీవితం కోసమా ఇంత లార్జ్ స్ట్రక్చర్, ఇంత పెద్ద విశ్వాన్ని, ఆ విశ్వంలో సకల వసతులతో కూడిన భూగోళాన్ని దేవుడు చేసింది. ఈ భూగోళంలో మీకు ఏది తక్కువైంది చెప్పండి? ఈ భూగోళంలో మనకి సరిపడనది, ఈ భూగోళంలో మనకి లేనిది కేవలం ఇతర గ్రహాల నుంచి మనకు దొరుకుతుందండి అనుకోవడానికి. ఏమండి, మన రాష్ట్రంలో ఏదైనా దొరకకపోతే పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకుంటాం, మన దేశంలో ఏమీ లేకపోతే ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటాం. ఏమండి, భూమి మీద దిగుమతి చేసుకోవడానికి ఇక్కడ లేనిది ఏంటి చెప్పండి? ఏమండి, మనకి అంగారక నుంచి రోజు వస్తున్నాయండి. ఏది కాయగూరకు మార్కెట్లో కాయగూరలు వచ్చినట్టు రోజు అండి కష్టపడి మన శాస్త్రవేత్తలందరూ అంగారక నుంచి తెస్తున్నారని ఏం చెప్పగలరా? ఎందుకు? ఇక్కడ లేనిదేముంది అక్కడ దొరకడానికి? కనుక ఇక్కడ లేనిదంటూ ఎక్కడో ఇతర గ్రహాల్లో ఉన్నదంటే ఏమీ లేదు. అన్నీ నీకు కావలసిన వాటి అన్నిటినీ దేవుడు భూమి మీద సృజించి పెట్టేశాడు నువ్వు రాకముందే. ఏమండి, చూద్దాం కీర్తనల గ్రంథం 104 ఇందాడు 24 చదివారు, 10వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 104, 10వ వచనం. ఆయన కొండ లోయలలో నీటి బుగ్గలను పుట్టించును, అవి మన్యములో పారును, అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును, వాటి వలన అడవిగాడిదలు దప్పి తీర్చును, వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును, కొమ్మల నడుము సునాదము చేయును, తన గదుల్లో నుండి ఆయన కొండల్లోనికి జలధారలనిచ్చును. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. ఆయన క్రియల ఫలము చేత భూమి ఏంటంటే అవుతుందంటే తృప్తి పొందుచున్నది. పశువులకు గడ్డిని, నరులకు ఉపయోగకరమును, కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. ఏమండి, పట్టణాల్లో సర్వసాధారణంగా పట్టణాల్లో మనకేం దొరకదు. ఎందుకంటే ఇదంతా కూడా ఒక జంగిల్ లాంటిది. మనకి జంగిల్ అంటే కాంక్రీట్ జంగిల్ అంటారు దీన్ని. అంటే ఇక్కడ ఖాళీ స్థలాలు ఉండవు, పొలాలు లేవు, భూమిని దున్ని పంట పొలాలు. సిటీలో ఎక్కడ ఉంటాయి చెప్పండి? బెంగళూరులో పంట పొలాలు ఉన్నాయా? హైదరాబాద్లో పంట పొలాలు ఉన్నాయా? హైదరాబాద్లో పంట పొలాలు, సిటీలో ఎక్కడ ఈ పంట పొలాలు ఉండవు. మరి ఎక్కడి నుంచి రావాలి? ఫ్రెష్ కాయగూరలు ఏమైనా రావాలంటే పొలాల నుంచి రావాలి, ప్రక్కనున్న ఏమండి భూముల నుంచి రావాలి. అంటే ఈరోజు మనం తింటున్న, అందుకే చూడండి కాయగూరల్లోనికి మనం మార్కెట్లోకి వెళ్ళి అక్కడ కనిపించే రంగురంగుల పళ్ళు, రంగురంగుల కాయగూరలు, రంగురంగుల ఆకుకూరలు, తాజా కూరగాయలని మనం చూసినప్పుడు ఇవన్నీ ఎక్కడ పండినవి? సిటీలో పండినవి కావు ఇవి. ఎక్కడో రైతులు పక్కనున్న పొలాలలో, పంట పొలాల్లో పండించిన వాటిని ఇక్కడికి దిగుమతి చేసుకొని వాహనాల ద్వారా రప్పించుకొని మనం వాటిని కొనుక్కుంటున్నాం. అంతే కదా? అవును, అక్కడి నుంచి రప్పించుకొని తింటున్నాం మనం. మరి భూమి మీద ఏది తక్కువని ఇతర గ్రహాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం? లేదు. అంటే తాజాగా కనిపించేవన్నీ కూడా దేవుడు మన కోసం ఈ భూమి మీద అన్నిటినీ ముందుగా చేసేసారట. చివరికి అందులో వేటి కోసం అంటే పశువులకు గడ్డి, నరులకు ఉపయోగకరం ఒక కూర మొక్కలు. అంటే నీకోసమే కాదు, నీకు పాలివ్వడానికి బతుకుతుంది కదా. ఏంటది? ఏంటి? పశువు అంటే ఆవుతో నాకేమనండి పని అనుకుంటున్నావా? మరి ఆవు పాలు లేకపోతే నువ్వు ఎన్ని రకాలైన ఏమంటే డైరీ ప్రోడక్ట్స్, నీకు పెరుగు ఎక్కడి నుంచి వస్తుంది, వెన్న ఎక్కడి నుంచి వస్తుంది, నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది, ఏమండి ఇవన్నీ మరి ఆవో గేదో ఇవ్వాలంటే మరి దానికి ఏం కావాలి? గడ్డి. అంటే నీ సుఖం కోసం దేవుడు చుట్టుపక్కల ఉన్న మిగతా వన్యప్రాణిని కూడా దేవుడు పెంచుతున్నాడు. అది కూడా నీకోసమే. ఆవు గడ్డి ఎందుకు మొలిపించాడంటే నీకోసం. ఏమండి, పశువులకు గడ్డిని, నరులకు ఉపయోగకరం ఒక కూర మొక్కలను, దానికేమో గడ్డి, నీకు మాత్రం చక్కటి కూర మొక్కలట. ఆయన ఒలిపించుచున్నాడు, దేవుడు ఒలిపిస్తున్నాడట. అందుమూలమున భూమి నుండి ఆహారము, నరుల హృదయమును సంతోషపుట్టు ద్రాక్షరసము, వారి ముఖములకు మెరుగునిచ్చి తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. ఎక్కడ? భూమి మీద మాత్రమే. పాపం ఈ మధ్యన అంగారకుడి మీద ఎలాన్ మస్క్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ఎవరో ఒక అమ్మాయి తయారవుతుందిలేండి, ఇప్పుడు వెళ్ళిపోద్దట ఆవిడ. ఇంక మరి తిరిగి రాదు, అక్కడే ఉంటే అక్కడే చచ్చిపోతే అక్కడే పాతేస్తారు ఆవిడని. ఇంతకీ ఎవరున్నారని అంగారకుడి మీద? ఇప్పటివరకు అంగారకుడి మీద ఎవ్వడు వెళ్ళలేదు, మనిషి అన్నవాడు కాలు పెట్టలేదు. మరి కొద్ది కాలంలో త్యాగం చేసింది. ఏమండి, వయసులో ఉన్న ఆమె
ఇక నా శేష జీవితం అంతా కూడా అంగారకుడికి అంకితం. అక్కడికి వెళ్ళిపోతే ఏముందని? నీళ్లు ఉన్నాయా? నీళ్లు లేవు, గాలి లేదు, అన్నీ ఎక్కడి నుంచి మోసుకెళ్ళాలి. ఆవిడ బతకడానికి వాయువు ఎక్కడి నుంచి మోసుకెళ్ళాలి, ఆవిడ వాడుకోవడానికి నీళ్లు ఎక్కడి నుంచే మోసుకెళ్ళాలి, తినడానికి ఆహారం ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలి. అంగారకులు ఏం దొరకదు, ఎర్రటి మట్టి తప్ప. పోలండి ఎర్రమట్టి ఉంది కదా, దాన్ని వండుకొని తినొచ్చు అనుకున్నారా? అసలు బయటికి వెళ్తేనే కాలిపోతారు, ఎందుకంటే విపరీతమైన రేడియేషన్ అదంతా కూడా. ఇందాక చెప్పాను కదా, ఇలాంటి నివాసయోగ్యం కాని లోకం అది. అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఏమండి, మనుషులు పిచ్చది. ఏమనంటే మా దగ్గర డబ్బు ఉంది, మేము అగ్రరాజ్యాలం, మేమేదో గొప్పతనం సాధించబోతున్నాం, అక్కడికి మొట్టమొదటిసారిగా తొలి మనిషిని పంపించబోతున్నాం. ఆ పంపిస్తే ఏంటి గొప్ప? ఎప్పుడో 1969లో చంద్రుడి మీద దిగి వచ్చాడు ఆర్మ్స్ట్రాంగ్. ఏమయ్యాడు? స్ట్రాంగ్గా ఉన్నాడు ఏంటి? ఏం స్ట్రాంగ్ ఉన్నాడు? చచ్చిపోయాడు ఎప్పుడు ఆర్మ్స్ట్రాంగ్. ఏమండి వెళ్ళిపోయి టైం అయిపోయింది. ఏమో ఒకళ్ళు ఎక్కడైనా వృద్ధుడిగా బ్రతుకుండొచ్చేమో, నాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియదు, కానీ చచ్చిపోయాడని అనుకుంటున్నాను. ఏమండి, అంటే మొత్తానికి వెళ్ళిన తరువాత నువ్వు సాధించేదేముంది? ఏమీ లేదు. అంటే ఎక్కడో విశ్వాంతరాలను చూసే నీవు భూమి మీద నీ కొరకు అన్ని సమకూర్చిన దేవుణ్ణి ఇక్కడ నువ్వు ఎందుకు జ్ఞాపకం చేసుకో. నీకోసం అన్నీ ఆయనే కదా చేశాడు. అదే చెప్పుకున్నాడు ఆయన. 16వ వచనం, యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నాడు, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనును, అచ్చట సరళ వృక్షము పైన కొంగల నివాసము చేయను. గొప్ప కొండలు, కొండ మేకలు, ఉనికిపట్టు కుందేళ్లు, బండలు, ఆశ్రయస్థానములు, ఋతువును తెలుపుటికై ఆయన చంద్రుని నియమించును, సూర్యునికి తన అస్తమయం కాలం తెలియను. అంటే ఈ సైకిల్ అంతా ఎందుకు దేవుడు చేస్తున్నాడు తెలుసా? కేవలం మనిషి నీ కోసమే. ఇంత శ్రమ దేవుడు ఎందుకు తీసుకొని భూమిని మాత్రమే ఆయన ముఖ్యమైనదిగా చేశాడు అంటే, ఆ భూమిలో ముఖ్యుడిగా నువ్వు ఉన్నావు గనుక. ఎంత గొప్ప విశాలమైన ఈ ప్రకృతిని నిజంగా ఆ డిస్కవరీ ఛానల్ కానీ, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ కానీ, BBC ఛానల్ కానీ కొన్ని చూస్తున్నప్పుడు మనం చూడని ప్రదేశాలు, మనం చూడని జాతుల పక్షులు, జీవరాశులు చాలా ఉన్నాయండి. సముద్రంలోకి వెళ్తే కలర్ఫుల్ కనబడుతుంటాయి. ఏమండి, అలాగే అమెజాన్ లాంటి పెద్ద పెద్ద మరి ఫారెస్ట్లోకి వెళుతుంటే అక్కడ కూడా చాలా అందమైనవి ఏమంటే చాలా రకాల మనకు కనబడుతుంటాయి. అంటే ఇవన్నీ చూసారా, వాటికి వేసే అందాలు ఏంటి? లోపల మనకు కనిపించిన వాటికి ఇలాంటి అందమైన రంగులతో దేవుడు ఇన్ని రకాలు చేయాలా అంటే ఏమండి, అంటే ఆ రంగు నీ కళ్ళున్నాయి కాబట్టి దానికి రంగు చేశాడు అంతే, నువ్వు చూడాలని. ఏమండి, వాటి రంగు ఏమేమి చూసుకొని మురిసిపోవు అవి. అంటే వీటిని ఈ విధంగా చేయడానికి ప్రతి జీవరాశి సృష్టి వెనుక దేవుని యొక్క ఉద్దేశం అంటే ఈ డిజైన్. ఇది ఎక్కడ ఈ రంగులు కానీ ఇవి ఎక్కడా కూడా ఇతర గ్రహాల్లో కనబడవండి, ఎక్కడా కనబడవు మీకు. అంటే ఈ ప్రకృతిలోని అందాలు, ఈ రంగులు ఇవన్నీ కేవలం మనిషి కోసం మాత్రమే. ఇదంతా క్రియేషన్ అంటారు, క్రియేషన్. పాలే సెలయేళ్ళు కావచ్చు, ఏమండి, పచ్చని పూదోటలు కావచ్చు, రంగురంగుల పక్షులు కావచ్చు. ఏమండి, వీటన్నిటిని దేవుడు ఎందుకు చేస్తున్నాడు? ఎవరి కోసం చేశాడు వీటన్నిటినీ అని ఆలోచిస్తే ఏమండి, మన కోసం. ఇంత వింతైన రంగుల ప్రపంచం మరెక్కడా లేదు. నోవేర్ ఇన్ ద యూనివర్స్, నోవేర్, ఎక్కడ కనబడదు. ఇన్ని జాతులు ఏంటండి? ఏదో నేను లేపడానికి ఒక కాకి నుంచితే చాలు కదా, ఏదో నువ్వు పెంచుకోవడానికి ఒక పావురాన్ని పెడితే చాలు కదా. ఇన్ని రకాల పక్షులు ఎందుకండి దేవుడు చేశాడు? ఎన్ని కోట్ల జీవరాశులు అంటారు వీటిని, ఇన్ని లక్షల జీవజాతులను దేవుడు ఎందుకు చేశాడంటే మనిషి కోసమే. ఏమండి, ఇదేం తక్కువ సెటప్పా చెప్పండి? ఇదేం తక్కువ దేవుడు చేసింది మనకి? తక్కువ కాదండి, మనకి చాలా ఎక్కువ చేసి ఆయన ఏమంటున్నాడు తెలుసా? మన కోసం ఇన్ని చేసి. చూడండి ఒక మాట, యోబు గ్రంథం 28వ అధ్యాయం 14 వచ్చినానికి పై మాట నుంచి కొంచెం చదవండి. ఏమండి, యోబు గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనం. దాని కొంచెం పైనుంచి చదవండి, ఒక 2-3 వచనాల పైనుంచి. తన బలము వలన ఆయన సముద్రం. ఇంకా చాలా అధ్యాయం నుంచి ప్రారంభిస్తే ఆయన గొప్పతనం ఏంటో, ఏం చేశాడో చెప్తూ, తన బలము వలన ఆయన సముద్రమును రేపును, తన వివేకం వలన రాహాబును పగలగొట్టును, ఆయన ఊపిరి విడుగా ఆకాశ విశాలములకు అందము వచ్చును, ఆయన హస్తము పారిపో మహాసర్పమును పొడిచెను. ఇవన్నీ కూడా ఆయన కార్యముల్లో స్వల్పములు. ఇంత గొప్ప విశ్వాన్ని చేసి కూడా ఆయన ఏమన్నాడట?
అరే నాన్న, నేను నీకోసం చేసింది చాలా స్వల్పంరా, చిన్నదే. ఇవి ఆయన కార్యాలు అంటే ఆయన చాలా గొప్ప గొప్పవి చేశాడు, ఇంకా మనకు తెలియదు, చచ్చిపోయిన తర్వాత చూస్తాం మనం. కానీ ఆయన చేసిన వాటిలో అటు ఇవేంటట, స్వల్పములు. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. ఇక గర్జనలు చేయను ఆయన మహాబలము ఎంతైనది గ్రహించగలవాడెవడు? ఏమండి, ఈ అందమైన ఈ ప్రపంచాన్ని, మానవ మనుగడకు యోగ్యమైన ఈ లోకాన్ని దేవుడు ఇన్ని రంగులతో, ఇన్ని హంగులతో దేవుడు చేశాడంటే నీకోసం. ఆ ఎంతకాలం కోసం అంటే నువ్వు బ్రతికే ఆ 70-80 సంవత్సరాల కోసమే. అది ఆయుష్కాలం ఎంత చిన్నదే. ఆ చిన్ని ఆయుష్కాలం కోసం ఎంత పెద్ద ప్రకృతిని చేసి ఆయన ఏమన్నాడు, ఇవి చాలా చిన్నదే నాయన, స్వల్పములే అంటున్నాడు. స్వల్పమా? ఏమండి, ఎవరికైనా అంటే మీకు అర్థం అవ్వాలంటే ఇలా చెప్తాను నేను. ఒక 100 కోట్లు వాళ్ళ అకౌంట్లో వేసి, ఏదోనండి ఉడతా భక్తిగా మీకోసం ఏదో నేను కొంచెం నా మట్టుకు నేను చేయగలిగానని. ఏంటి ఉడతా భక్తి 100 కోట్ల? అంటే ఇది ఎలా ఉంది చెప్పండి ఈ మాట. అంటే ఇచ్చే వ్యక్తి 100 కోట్లు మీకు ఇచ్చి, ఏదోనండి నా మట్టుకు చాలా చిన్నగా నా సహాయం చేశాను అంటే మీరైతే ఏమంటారు? ఇది ఎవరన్నారండి చిన్న సహాయం అని? 100 కోట్లతో మునిగిపోతానండి, ఆ 100 కోట్లతో నేను నా రాబోయే తరాలు కూడా హ్యాపీగా కూర్చొని బ్రతకగలిగేనంత డబ్బు మీరు మాకు పంపించి తక్కువ అంటారేంటండి? దేవుడు చేసేది కూడా అంతకు మించి, అంటే ఎంతో చేసి ఆ చేసిన కార్యాలు కూడా ఎంతట స్వల్పములే. నేను చేసింది చాలా చిన్నదే. ఏంటంటే ఇంత ప్రకృతిని చేసి స్వల్పం అంటున్నాడా? ఇన్ని వసతులు ఇచ్చి ఏమండి చిన్నది అంటున్నాడా? ఒక పెద్ద మహల్ని మీకు ఇచ్చేసి ఏమండి ఏదోనంటే మాలాంటి పేదవాడి ఇంట్లో మీరు అలా ఉండండి అంటే మీరేమనుకుంటారు? ఇంత పెద్ద మహల్ని, రాజకోటను మాకు ఇచ్చేసి, పనివాళ్ళతో ఈ సౌకర్యాలన్నీ మాకు ఇచ్చేసి, ఏదో ఈ పేదవాడి ఇంట్లో మీరు కాస్త మీరు ఉండండి అని ఎవరైనా బ్రతిమాలితే మీరేమంటారు? అలా బతిమాల అవసరం లేదండి, మేమే తిరిగి మిమ్మల్ని బతిమాలతో మమ్మల్ని ఇందులో ఉంచేయండి అని. ఈరోజు లోకం కూడా మనిషి అలాగే భావించాలి. దేవుడి ద్వారా అనుగ్రహింపబడింది అది. అందుకే చూద్దాం యోబు గ్రంథం 5:9. యోబు గ్రంథం 5:9 చూడండి. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు ఎవరు? దేవుడు. ఎవరి కోసం? నీ కోసమే, మనందరి కోసమే. పరిశోధింపజాలని మహాకార్యములు ఎన్నండి బాబోయ్. నిజంగా రీసెర్చ్ చేస్తుంటే ఇప్పటికీ చాలా జీవజాతుల రీసెర్చ్ జరుగుతూ ఉందండి. ఇంకా వీళ్ళు తెలుసుకోవాల్సింది చాలా ఉందండి. ఎప్పుడు కొన్ని లక్షల జీవరాశులు మాత్రమే వీళ్ళు తెలుసుకున్నారండి. ఇంకా చాలా జాతులు వీళ్ళకి తెలియదు. 3 సముద్రంలోన అసలు ఏముందో అనేది ఇప్పటికీ కూడా ఆధునికమైన మనిషికి తెలియదండి. తెలుసా మీరు? నమ్మగలరా? నమ్మాలి. అంటే ఎన్ని చేశాడు ఆయన. పరిశోధింపజాలని అంటున్నాడు చూడండి. పరిశోధింపజాలని లెక్కలేనని మహాకార్యములను, అద్భుత క్రియలను చేయువాడు. అద్భుతాలు చేస్తున్నాడు అటు, వండర్స్. అంతే కదండి. మేఘాలు నీ మీదకి రావడం ఏంటండి? ఎవరండి అటు రోజు మీ కళ్ళ ముందు నుంచి మేకలు వెళ్ళిపోతున్నాయి, రోజు మీ కళ్ళ ముందు నుంచి ఆవులు వెళ్ళిపోతున్నాయి అంటే వెనకాతల డ్రైవర్ ఎవరో ఉంటాడు కదండి, కాపరి ఎవడో ఒకడు ఉంటాడు కదండి. వెళ్ళిపోతున్నాయంటే ఊరకనే వెళ్ళిపోతాయా? లేదే, ఎవడో నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మరి నీ మీద నుంచి మేఘాలు వెళ్ళిపోతున్నాయి, వర్షాలు కురుస్తున్నాయి, ఋతువులు వస్తున్నాయి, కాలాలు మారుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయంటే ఎవరో ఒకరు ఉన్నారుగా. ఆయనే మన తండ్రి, ఆయన మన దేవుడు. మరి పరిశోధిస్తున్నాడా మనిషి అంటే? ఎవడి కోసం సూర్యుడు ఉదయించడు, ఎవడి కోసం చంద్రుడు రాడు, ఎవడి కోసం మేఘాలు వర్షించవు అని ధీమాతో ఉన్నాడు మనిషి. దేవుని కార్యాలను లెక్కించలేని వాడుగా ఉన్నాడు. దేవుడు చేస్తున్న స్వల్ప కార్యాలా ఇవి? ఆయనకి ఇవి స్వల్పమే, ఆయనకి ఇది స్వల్పమే. కానీ మనం మునిగిపోతున్నాం. ఆయన చేసిన వాటితో సర్వ సమృద్ధితో నిండిపోతున్నాం. అంత ఎక్కువ చేశాడు ఆయన, అంత ఎక్కువ చేశాడు. అందుకే 10వ వచనంలో ఉన్నాడు, ఆయన భూమి మీద వర్షమును కురిపించేవాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు. అది రాకపోతే, నేల తడవకపోతే అసలు తిండి గింజలు ఎక్కడివి, ఆహారం ఎక్కడిది, పచ్చని చెట్లు ఎక్కడివి, ఆక్సిజన్ ఎక్కడిది, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి?
అంటే దేవుడు ఈ క్రియలన్నిటినీ కూడా అద్భుతాలుగా చేస్తున్నాడు అంటున్నాడు. చూడండి, ఇన్ని చేసినా ఎవరి కోసం దేవుడు చేస్తున్నాడని ఆలోచించలేని దశలో ఈరోజు మానవ విజ్ఞానం ఉండిపోయిందండి. ఏంటది? శాస్త్రవేత్తలు, యూరోపియన్ శాస్త్రవేత్తలు కావచ్చు, ఇస్రో శాస్త్రవేత్తలు కావచ్చు, నాసా శాస్త్రవేత్తలు కావచ్చు, ప్రపంచంలో విజ్ఞులైన వాళ్ళు కావచ్చు, లేదంటే మేము దేవుడు నమ్మం అనుకునే మూర్ఖ సమాజం కావచ్చు. ఎవరు చేశారయ్యా ఇవన్నీ? ఎవరి కోసం? వీటన్నిటినీ దేవుడు చేస్తున్నాడు. యోబు గ్రంథం 28వ అధ్యాయం చూస్తే అండి, నిజంగా మొదటి నుంచి చదివితే అండి, ఎప్పుడో క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల కాలం పూర్వమే దేవుడు రాయించిన మాట. ఏమని? వెండికి గని కలదట, పుటం వేటుకు సువర్ణముకు స్థలం కలదట, ఇనుము మంటిలో నుండి తీయుదురు, రాళ్లు కరిగించి రాగి తీయుదురు, మనుషులు చీకటికి అంతము కలుగు చేయుదురు. ఏమండి? గాఢాంధకారములో మరణాంధకారముల నుండి రత్నములు వెతుకుచు వారు భూమి అంతముల వరకు సంచరింతురు. భవిష్యత్తులో జరగబోయేది చెప్తున్నాడు ఆయన. జనులు తిరుగు స్థలములకు చాలా దిగును, మనుషులు సొరంగములు తవ్వుదురు, వారు పైన సంచరించుట చేత మరువబడుదురు. అంటే కిందన ఏంటవి? ఈరోజు కేవలం ట్రైన్లు మాత్రం వేసుకున్నారండి. సబ్వేస్ అంటారు చూసారా? పెద్ద పెద్ద విదేశాల్లో కిందన సబ్వేస్ అంటే కేవలం ప్రయాణం చేయడానికి. అలాంటివి చేస్తారు. ఇవన్నీ కూడా మనుషులు సాధిస్తారు అని దేవుడు ఎప్పటి నుంచో చెబుతున్నాడు. చూడండి 6వ వచనం, దాని రాళ్ళు నీలి రత్నములకు స్థానము, దానిలో సువర్ణమయమైన రాళ్ళు ఉన్నవి. ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనను తెలియదు, డేగ కన్నులు దాన్ని చూడలేదు, గర్వము గల క్రూర జంతువులు దాన్ని త్రొక్కలేదు, సింహం ఆ మార్గం నడవలేదు. ఏమిటి? ఏ సింహం అయినా మెడలోని బంగారపు డైమండ్ నెక్లెస్ వేసుకుని తిరిగిందా? తెలీదు, దానికి తెలీదు. కారణం మనిషికి ఎందుకు తెలుసు? మనిషికి విజ్ఞానాన్ని దేవుడు పెట్టాడు కనుక మనిషి కోసమే చేశాడు. నా అమ్మ, ఈ బంగారం నీకోసమే అలంకరించుకో, ఈ బట్టలు నీకోసమే నేను అలంకరించుకో, ఇదిగో ఈ చమురు, ఈ గనులు, ఈ ఇనుము, ఈ బంగారం, వీటన్నిటినీ కూడా నీకోసమే చేశాను ఆయన, అనుభవించాను దేవుడు అంటున్నాడు. ఇన్ని చేసి అన్నాడు, నేను చేసింది చాలా చిన్నదే నాయన అంటున్నాడు. వెరీ గుడ్. అంటే ఇన్నిటిలో మనకు కనిపించేది దేవుడు ఎంత చేసి నేను ఏమీ చేయలేకపోయినా చిన్నదే చేస్తున్నాను అని దేవుడు అన్నప్పుడు, మరి మనిషిగా నువ్వు బ్రతికే చిన్న కాలంలో దేవుని కోసం నువ్వు చేస్తున్న కార్యాలు ఏంటి? అది మీరు ఆలోచించండి. మన తండ్రి మన కోసం ఇన్ని చేసినప్పుడు మీరు జీవిత కాలంలో ఆయన కోసం మీరు ఏం చేయగలుగుతున్నారు? మీ బ్రతుకు అంతకాలం కలుపుకుంటే అల్పకాలం అన్నారు దాన్ని. అవునా? మోషే అన్నాడు, గొప్పవాడు, సిరి సంపదలను చూపించింది. అప్పటికి మరి ఐగుప్తు సంస్థానమే చాలా గొప్పది ప్రపంచంలో. అలాగ ఐగుప్తు యొక్క నిధులను, వైభవాన్ని తల్లి చూపించిన ఆయన, ఒక్కసారి నా కొడుగ్గా ఒప్పుకొని ఆయన, ఈ సిరి సంపదలన్నీ నీవే అయిపోతాయి నాయన అని అంటే ఏమన్నాడో చిన్నప్పుడు మనం బంగారు వాక్యాలు నేర్చుకున్నాం. ఏమన్నాడు మోషే? నాకు అక్కర్లేదమ్మా, నాకు ఇవేవి అక్కర్లేదు, ఎందుకంటే అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే నా దేవుడు నాకు కావాలి, నా దేవుడు ప్రజలు నాకు కావాలి అని నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఆయన కాలం ఎంతని చెప్పాడు? అల్పం. ఇవి చాలా అల్పమైనది. నేను బ్రతికే కాలం, ఈ చిన్న జీవిత కాలంలో నాకు ఇవేవి అక్కర్లేదు, నాకు వీటి మీద మనస్సు లేదు. ఏమండి? మనిషిని ప్రేమించక దేవుడు చేశాడు. బంగారం ఎవరి కోసం? అదే చెప్పాను కదా ఇందాడ. ఏ జీవరాశి నగల ఏమండి అది వేసుకోలేదు, తొడక్కోలేదు. అది ఈ సౌకర్యాలన్నీ కూడా దేవుడు మనిషి కోసమే చేశాడే. మరి అన్ని సౌకర్యాలు దేవుడు నీ కోసం చేసినప్పుడు నీవు బ్రతుకుతున్నావు. ఓకే, పుట్టావు, పెరుగుతున్నావు, ఆయుష్కాలం కలిగి ఉన్నావు. ఏమండి? కొంతకాలం బ్రతికి భూమి నుంచి వెళ్ళిపోవాలి, చనిపోతావు, తెలుసు. కానీ జీవితకాలంలో దేవుని కోసం నువ్వు చేస్తున్న కార్యాలు ఏంటి? నీకోసం ఎన్ని కార్యాలు చేశాడు ఆయన? నీకోసం ఎన్ని పనులు చేశాడు ఆయన? నీకోసం ఎన్నిటిని సమకూర్చి పెట్టాడు ఆయన? మరి నువ్వు ఆయన కోసం ఏమి సమకూర్చి పెట్టావు? నీ అల్పకాలంలో, ఏమండి, నీ అల్పకాలంలో నువ్వు చేసే పనులు ఎంత ఉన్నాయి దేవుని కోసం? చేయటమా? రావటమే కష్టం మనకి. అవునా? చేయటం వరకు ఎందుకండి, ఇవ్వటం వరకు ఎందుకండి? దేవుని దగ్గరకు రావాలంటేనే మనకు సమయం లేదు, దేవుని కోసం ఆలోచించాలంటేనే మనకు తీరిక లేదు, దేవుని కోసం పని చేయాలంటేనే మనకు ఖాళీ లేదు. ఇన్ని చేసిన దేవునితో నువ్వు ఆ మాట అనొచ్చా? ఈ ప్రపంచం అలాగే అంటుందండి, నో టైం. ఈరోజున్న బిజీ ప్రపంచం, గజిబిజి ప్రపంచం. ఒక యువతరాన్ని చూడండి, ఏమండి, ఒక వ్యాపార ప్రపంచాన్ని చూడండి, ఇలా ఏ ప్రపంచంలోని ఏ అభివృద్ధి చెందుతున్న నగరాన్ని చూడండి, ఉరుకులు పరుగులు, ఉరుకులు పరుగులు. దేనికి? ఎవరి కోసం? ఓ నిధి దొరికిందని పరుగులు తీస్తున్నావు, ఆయిల్ దొరికిందని డ్రిల్ చేస్తున్నావు, ఏమండి,
అంబానీ లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద అదానీ లాంటి వాళ్ళు, కంపెనీస్ అన్నీ కూడా ఈరోజు భూమిలో మన భారతదేశంలో దొరికే నిధులన్నింటినీ కూడా వాళ్ళు కొల్లగొడుతున్నారు లేదా? బయటకు తెస్తున్నారు, విదేశాలకు అమ్ముకుంటున్నారు, డబ్బు చేసుకుంటున్నారు. అందుకే ప్రపంచంలోని మన దేశంలోని కోటీశ్వరులుగా, ఐశ్వర్యవంతులుగా కనబడుతున్నారు. వాళ్ళని అడగండి, వాళ్ళ దేవుడి కోసం ఏమండి చేయవలసిన ప్రణాళిక కోసం వాళ్ళ భూమి మీదకి ఎందుకు వచ్చారు, ఏం చేయాలి, ఇవేమీ లేదు. పుట్టాం, సంపదలు వచ్చాయి, మేము అనుభవిస్తాం, చస్తాం ఏదో ఒక రోజు, అంతేనా? బ్రతికి అనుభవించడం చావటమేనా మనిషి జీవితం? అలా అనుకొని మనిషి ఒక మాయ ప్రపంచం సృష్టించుకున్నాడు తన చుట్టూ. మాయా ప్రపంచం అంటారు దాన్ని. వాడు చేసుకున్న ఈ గాజు ప్రపంచం పగిలిపోద్దురా అది. మనం అమ్మ కడుపు నుంచి మాయలోంచి బయటకు వస్తాడు. దాని చుట్టూ ఒక పొర ఉంటుంది ఏమండి, ఉమ్మ నీరును పట్టి ఉంచిన ఏమంటారు దాన్ని, మాయ అంటారు దాన్ని తెలుగులో. దాని పేరు, ఆ పొర పేరు మాయా. ఆ మాయను చీల్చుకొని బయటికి వచ్చిన మనిషి ఈ రంగుల ప్రపంచాన్ని మరొక మాయను సృష్టించుకున్నాడు. ఏంటది? ధనం అనే మాయ, ఏమండి ఐశ్వర్యం అనే మాయ, పదవి అనే మాయ, అధికారం అనే మాయ, వ్యాపారం అనే మాయ. ఒకటి కాదండి, ఇలా ఎన్నిటినో చేసుకొని చివరకు మనిషి దేవుని మరిచిపోతున్నాడండి. నేను వెళ్ళాలి, నేను ఎవరి కోసం వచ్చాను, భూమి మీద నేను ఎవరి కోసం బ్రతకాలి, ఏం పని చెయ్యాలి అని బొత్తిగా మర్చిపోయాడు మనిషి. ఆలోచన లేదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో అసలు వాడికి తీరికే లేదు. దేవుడు తీరిక లేకుండా నువ్వు ఆయన కోసం బ్రతకాలని నిన్ను పరదేశిగా భూమి మీదకి పంపించి, ఆయన ఒక 70 years నువ్వు ఉంటావు కదా, ఇదిగో 70 years కోసం ఎన్ని చేశాను నేను, నువ్వు వీటన్నిటి అనుభవించు, కానీ నా పని మాత్రం చేసి రావాలి అని దేవుడు చెప్పి పంపిస్తే భూమి మీదకి వచ్చి ఈ బిజీ ప్రపంచంలో ఈ రంగులు చూచి, ఈ అందాలను చూచి, ఈ అనుభూతులను అలవాటు పడి ఏమయ్యాడు మనిషి? దేవుడు మర్చిపోయాడు. తాను ఎందుకు పుట్టాడో మర్చిపోయాడు. ఎవరి పనుల మీద ఉండాలో మర్చిపోయాడు. లేదు, జ్ఞాపకం లేదు. మనిషి మర్చిపోయాడండి ఈరోజు. ఎవరి కోసం చేశాడు దేవుడు ఇదంతా? నువ్వు తన కొరకు బ్రతకాలని, నువ్వు బ్రతికి ఈ చిన్న జీవితకాలం కోసం ఎంత గొప్ప సృష్టిని చేసి నీకిస్తే, ఆ చిన్న జీవితకాలంలో దేవుని కోసం చేస్తున్న గొప్ప కార్యక్రమాలు ఏమనున్నాయా? ఏమిటి దేవుడి కోసం నేను గొప్ప పని చేయాలనుకున్నానండి మీరేమనంటారా? మనకు చెప్పేవాళ్లే లేరు. దేవుడు గుడి దగ్గరికి సన్నిధికి రావడమే గొప్ప అనేసుకుంటున్నాం. దేవుడికి ఏదో కానికిచ్చేయడం, దశభాగం ఇచ్చేయడమే గొప్ప అనేసుకుంటున్నాం. ఇదే పెద్ద గొప్ప అంతేనా? అంటే కానికిచ్చేసి వెళ్ళిపోతే అదే గొప్ప కాదు. దీనికి మించి ఇంకా ఉన్నాయి. ఇంకా నువ్వు చేయవలసినవి చాలా ఉన్నాయి. నీ బాధ్యతలు దేవుడు చాలా పెట్టాడు, వాటన్నిటినీ నువ్వు చెయ్యాలి. కానీ సమాజానికి చెప్తే ఒప్పుకుంటుందా? తీరిగ్గా మన మాటలు వింటుందా? అబ్బే, వినడానికే తీరిక లేదండి వాళ్ళకి. అలా వెళ్ళండి ఒకసారి, ఇప్పుడు సముద్రం ఆ ఒడ్డుకి వెళ్ళండి, ఎంత బిజీగా ఉంది అది అక్కడంతా. ఎంజాయ్. ఇక్కడే కాదండి, ప్రపంచంలో ప్రతి చోట, ప్రతి ప్రదేశం అలాగే ఉందండి. ఎంజాయ్ యువర్ లైఫ్. ఇచ్చిన పుట్టావు కదా, అనుభవించరా లోకాన్ని, జీవితాన్ని అనుభవించరా. ఎంతకాలం అనుభవిస్తావురా? వృద్ధాప్యంలోకి వచ్చేసరికి అన్నీ తినకూడదని ఆంక్షలతో ఒక మూలన పడిపోతావు, రోగాలన్నీ వచ్చి ఒంటి మీద పడతాయి. ఇంకా తర్వాత అప్పుడు వైరాగ్యం వస్తుందా? మరి ఆ వైరాగ్యంలో ఏం చేస్తావు? అప్పుడు నువ్వు చేద్దామన్నా నీకేమీ కుదరదు. అప్పుడు ఇక కాటికి కాళ్ళు చెప్పుకొని ఉన్నాయన్న ఆయన నేను దేనికి, ఎవడు లాగేయడానికి? కాటిలోకి లాగేయడానికి. లాగేస్తే అయిపోయింది, అక్కడితో కథ ముగిసిపోయిందా? లేదే. దేవుడు అడుగుతాడు, ఎరా నీకు ఇచ్చాను ఆయుష్కాలం 70 years, ఏం చేసావు? లెక్క చెప్పు నాకు. 8 years ఇచ్చాను రా, 80 ఏళ్ళు. అరే నీకు 90 ఏళ్ళు ఇచ్చాను రా, అందరికన్నా ఎక్కువ ఇచ్చాను రా, ఏం చేసావురా నువ్వు? అడుగుతాడు ఆయన, అడుగుతాడు. మరి దానికి వీళ్ళ దగ్గర జవాబు ఉందా? లోకం దగ్గర అడగలేదు, వదిలేయండి. కనీసం ఈ జ్ఞానాన్ని, ఈ మెలకువలను బైబిల్ నుంచి తెలుసుకున్న మీ దగ్గర సమాధానం ఏముందా? సమాధానం పెట్టుకుంటారు? పోనీ పెట్టుకోవాలి సమాధానం. ఏమంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకు టక్కుమని జవాబు చెప్పగలగాలి నువ్వు, లేదంటే నీకు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతావు నువ్వు. లేదే. మరి దేవుడి దగ్గర నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలి, నిలబడాలి ఆయన సింహాసనం ముందు. నేను దేవుడు అడుగుతాడు ఏం చేశావని. మరి నీ నోటి నుంచి వచ్చే జవాబు ఏంటి? ఏం చేశానని చెప్తావు దేవుని కోసం?
ఏం బ్రతకాలని చెప్తావు ఆయన కోసం? నేను నీ కోసం ఇన్ని చేశాను, ఇచ్చాను కదరా, నువ్వు నా కోసం ఏం చేసావు? తండ్రి, నా చిన్న జీవిత కాలంలో నేను చాలా చేశానయ్యా నీ కోసం అని దేవుణ్ణి మెప్పించే గొప్ప కార్యాలు నువ్వేమైనా చేస్తున్నావా జీవితంలో? మనమేం చేయగలుగుతున్నావా? అలా చేయడానికి ప్రణాళికలు రచించుకోవాలి మనిషి. దేవా, నాకు ఎంత పెట్టుబడి పెట్టావు, ఈ లోకాన్ని నాకు కలుగు చేసావు, నన్ను ఈ లోకంలో నాకు పుట్టించావు, పంపావు, జీవాన్ని జీవితాన్ని ప్రసాదించావు. ఇప్పుడు నేను బయటకు వచ్చాను, వచ్చిన తర్వాత నేను ఏం చేయాలి? మీకోసం నేను చాలా చెయ్యాలి. మా కోసం ఎంత మీరు చేసినప్పుడు నీకోసం కొంత కూడా నేను చేయలేనా? ఏమండి, రుణం తీర్చుకోవాలి కదండి. సర్వసాధారణంగా మనకు మేలు చేసిన వాళ్ళ పట్ల ఏదో ఒక విధంగా రుణం తీర్చుకోవాలని కదా అనుకుంటాం మనం. రోజు వంటగదిలో మన కోసం కష్టపడిపోతున్న భార్యని చూసి మనం ఏమనుకుంటాం? అబ్జర్వ్ చేసేవాళ్ళు, అరే నేను బయటికి వెళ్ళి వచ్చిన ఇంటిలో ఎంత కష్టపడుతుంది, పని చేస్తుంది, ఇల్లు శుభ్రంగా ఉంచుతుంది, బిడ్డలను సాకింది, పెంచుతుంది, వాళ్ళ మంచి చెడ్లన్నీ చూసుకుంటుంది, నేను ఈమె కోసం ఏదో ఒకటి చేయాలి అనిపిస్తుంది కదా నీకు. అందుకే కదా ఏదో కొంటావు, అది హారమో, అది బట్టలో. నీ ప్రేమతో నీ కోసం కష్టపడే వాళ్ళకి నువ్వేదో త్యాగపూరితంగా చెయ్యాలి అని అనుకుంటావు. అది నీ డెడికేషన్ వాళ్ళ కోసం. అలాగే ఒకరి కోసం ఒకరు అనుకుంటారు. భార్య కోసం భర్త, భర్త కోసం భార్య, ఇష్టమైన ప్రియుల కోసం ప్రేయసి. ఏమండి, నేనేదో వీళ్ళు కొని ఇవ్వాలి, నన్ను ప్రేమిస్తున్న వాళ్ళకి నేను ఏదో చెయ్యాలి, నా కోసం ఎన్నోసార్లు సహాయపడిన వీళ్ళకి నేను ఏదో ఒకటి ఇవ్వాలి అనే కృతజ్ఞత మీకు ఉంటుంది కదా. మరి అదే కృతజ్ఞత దేవుని మీద ఎందుకు ఉండటం లేదు చెప్పండి? మనుషుల మీద ఉంటే సరిపోతుందా? బంధాలతో ఉన్న మనుషుల మీద ఉంటే సరిపోతుందా? నో, అది సరిపోదు. మనుషుల మీద ఉన్న బంధాలు నిన్ను కాపాడవు. మనుషుల మీద ఉన్న బంధాలు నిన్ను పరలోకానికి చేర్చవు. మరి ఎవరితో నీకున్న అనుబంధం? లాంగ్ రిలేషన్షిప్. దేవుడు, ఆయనతో నీకున్న లాంగ్ రిలేషన్షిప్. మరి ఆ రిలేషన్షిప్లో నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావు? అసలుకి నీ ఆయుష్కాలం చిన్నది, అల్పకాలం, చిన్న కాలం. చిన్న భూమి మీద ఎన్ని కార్యక్రమాలు చేసినప్పుడు చిన్న జీవితకాలంలో నువ్వు ఆయన కోసం ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేయగలుగుతున్నావు? చెయ్యాలి. అలా చేస్తేనే మనం భూమి మీద వచ్చినందుకు మనకు ఒక అర్థం. బ్రతుకు పరమార్థం అంటారు దాన్ని, లేదంటే నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనం అండి. చూద్దాం బైబిల్లో రాయించిన మాట, దేవుడు రాయించిన మాట. రోమపత్రిక 14:7 చూడండి. రోమిలికి రాస్తున్న పత్రిక 14:7, మనలో ఎవడను తన కోసమే బ్రతకడు. నీకోసం నువ్వు బ్రతుకుతున్నావు. తెల్లవారు లేచినప్పటి నుంచి రాత్రి పడుకుండిపోయినంత వరకు నువ్వు, నీ కుటుంబం, నీ వాళ్ళు, నువ్వు ప్రేమించిన వాళ్ళు, నువ్వు కావాలనుకున్న వాళ్ళు, వీళ్ళ కోసమైనా నీ తపన, వీళ్ళ కోసమైనా నీ ఆశ. అంతేనా? అవునండి, నన్ను కన్నందుకు మా నాన్నగారి కోసం ఏదో చేయాలండి, నన్ను పెంచినందుకు మా అమ్మ కోసం ఏదో చేయాలండి. అమ్మ రుణం తీర్చుకోవాలనుకున్నాం, నాన్న రుణం తీర్చుకోవాలనుకున్నాం, భర్త రుణం, భార్య రుణం, ప్రియుల రుణం, ఇష్టమైన వాళ్ళ బంధువుల రుణం, అందరి రుణాలు తీర్చుకోవాలనుకుంటున్నాను. నువ్వు ఏమండి మౌనంగా ఉండి ఏది నీ దగ్గర చెప్పకుండా అన్నిటినీ నువ్వు పుట్టక ముందే కలుగు చేసి నీ పాదాల చెంత పెట్టాడే, ఆ దేవుని కోసం నువ్వేం రుణం తీర్చుకుంటున్నావు? ఆయన కోసం గొప్ప పనులు ఏమైనా నువ్వు చేయగలుగుతున్నావా? కానీ మనిషి కార్యాలు ఎలా ఉన్నాయని చెప్పండి. దేవుడు నిన్ను గొప్ప కార్యాలు మన కోసం చేస్తే మనం ఏ గొప్ప పని దేవుడి కోసం చేయలేకపోతాం. ఏ గొప్ప పని దేవుని కోసం గొప్పగానే నీ పని చేశాను నీ బ్రతుకులో చెప్పుకోవడానికి ఏముంది? ఆలోచించు. ఎస్, నా దేవుడి కోసం నేనంత ధనాన్ని ఖర్చు పెట్టాను, నా దేవుని కోసం నేనంత కష్టాన్ని అనుభవించాను, నా దేవుని కోసం ఆయన నామాన్ని ఎంత గొప్పగా ఘనపరిచాను అని చెప్పుకునే సందర్భాలు, సన్నివేశాలు మీ బ్రతుకులు ఎక్కడో ఒకటి ఉంటే కాదు. ఎక్కడో ఒకటి ఉండటం గొప్ప విషయం కాదండి, ఎప్పుడూ ఉండాలి. ఒక సంవత్సరం నీకు వర్షం ఇచ్చి ఎండ ఇచ్చి దేవుడు మిగతా సంవత్సరాలన్నీ నేను ఎండగడుతున్నాడా? చెప్పండి, లేదే. ఆయన చేసే మంచి ఏదైతే ఉందో కంటిన్యూటీ ఎప్పుడు ఎల్లప్పుడూ ఇస్తున్నాడు. వర్షం నిరంతరం, వెలుగు నిరంతరం, నేలసారం నిరంతరం, నీకు గాలి నిరంతరం. ఆయన ఆపలేదు దేన్ని. మరి నువ్వు చేయగా ఎప్పుడో గొప్ప పని చేసేసి అమ్మయ్యా నా జీవితంలో చేశానండి, దేవుడి కోసం గొప్ప పని సాధించేశానండి, ఒక్కడి చేస్తే సరిపోద్దా? అప్పుడప్పుడు భార్యలు ఏమంటో తెలుసండి, ఏది భర్తల నుంచి చేయకపోయినప్పుడు, ఏమండి నేను పెళ్ళి వచ్చినప్పటి నుంచి నా కోసం ఇది ఒకటి కొన్నాను, ఇది తెచ్చాను, మీరు చెప్పండి చూద్దాం అంటాడు.
భర్త సైలెంట్గా ఉన్నాడంటే అర్థం ఏంటన్నప్పుడు వీడు ఎప్పుడు ఏం చేయలేదన్నమాట. చేసినట్టయితే చెప్తాడు కదా, ఇదిగో నీకు నెక్లెస్ కొన్నాను, ఇదిగో నీకు ఇన్ని తులాల బంగారం కొన్నాను, ఇదిగో ఇంత భూములు కొన్నాను, ఇల్లు ఏదో చెప్పాలి కదా. అటు మౌనంగా ఉన్నాడంటే ఏమనుకోవాలి, అయితే ఇది ఏమీ చేయలేదన్నమాట. కేవలం భార్య సర్వీసెస్ అన్నింటిని ఉపయోగించుకొని ఏమీ తిరిగి చేయలేనోడు, స్వార్థపరుడు అని. అలా కదని అనుకుంటాం. మరి దేవుడు ఇన్ని నీ కోసం చేస్తున్నాడు, నువ్వు ఆయనకి తిరిగి చేయటంలో ఏముంది? ఏం చేస్తున్నావు? ఏమీ లేదు. కానుక ఇచ్చేసి గొప్పగా చెప్పుకోండి, దేవుడి కోసం గొప్ప కానుక ఇచ్చానండి నేను. ఏమంటే దేవుడి కోసం నేను వచ్చి వెళ్ళిపోయానండి, ఆదివారం ఆరాధనకు వచ్చి వెళ్ళిపోయానండి, అది గొప్ప? ఆ దేవుడికి ఏమైనా గొప్ప పని చేసి పెడుతుంది అనుకున్నారా? ఊరకనే మీరు వచ్చి వెళ్ళడం ఏ ప్రయోజనం లేదండి. దేవుని కోసం మీ జీవితంలో ఏదైనా చేయటం వలన ప్రయోజనం. ఆయన గొప్ప కోసం మీరు చేసే ప్రయత్నం ఏమనుందా? ఆయన నామ ఘనత కోసం మీరు చేసే ప్రయత్నం ఏమనుందా? మీ కష్టం ఏమైనా ఉందా అందులో? మీ తండ్రిని గొప్పగా ఈ ప్రపంచంలో చూపించటంలో, బైబిల్ గొప్పదని సమాజంలో చెప్పటంలో, నువ్వు నమ్మిన గ్రంథం ఉన్నతమైనదని సమాజంలో ప్రకటించటంలో నువ్వేనుందా? ఎప్పుడో చేశానండి, 10 ఏళ్ల క్రితం అంటే సరిపోదు. ఎప్పుడు దేవునికి ఎల్లప్పుడూ అన్నిటినీ చేస్తున్నప్పుడు నువ్వు దేవుని కోసం కొన్ని చేసి చేతులు గడిగేసుకుంటావు, దులిపేసుకుంటావు, అయిపోయిందని. అది స్వార్థం కాదా? స్వార్థమే. అందుకే అంటున్నాడు రోమపత్రిక 14:7 మనం చదువుతున్నమాట, మనలో ఎవడను తన కోసమే బ్రతకడు, ఎవడను తన కోసమే చనిపోడు, మనం బ్రతికిన ప్రభువు కోసమే బ్రతుకుచున్నామని ఆయన అన్నాడు. భక్తులు మీరు కలిపేసుకోకండి అందులోని. ఏమంటే ఆ మాట చదివేసి మనం కూడా ప్రభువు కోసం బ్రతుకుతున్నట్టు ఏం బ్రతుకుతున్నారు ప్రభు కోసం? మీరు ప్రభువు కోసం బ్రతికి చదవండి, ఆ మాట అర్థంగా ఉంటుంది, అర్థవంతంగా ఉంటుంది. చనిపోయిన ప్రభు కోసమే చనిపోతున్నాము కాబట్టి మనం బ్రతికిన చనిపోయిన ప్రభు వారమై ఉన్నాము. నీ బ్రతికే ఆయనది అంటున్నాడు, నువ్వు బ్రతకాల్సింది ఆయన కోసం అంటున్నాడు. ఆ మాటల అర్థం అదే కదండి. అవును. కానీ వీళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి? లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన వల్ల ఇవ్వబడిన సంపదలను వనరులను ఉపయోగించుకొని సుఖపడ్డం అలవాటు పడిపోయాడు. హ్యాపీ లైఫ్. ఈ మధ్యన ఏమంటారు దాన్ని, నెట్వర్క్ జాబులు వచ్చిన తర్వాత అండి, సాఫ్ట్వేర్ జాబులు వచ్చిన తర్వాత అండి, జీవితంలో అనుభవం లేని వాళ్ళు కూడా ఒకేసారి లక్షలు వాళ్ళ జీవితంలోకి వచ్చి పడేసరికి ఏం చేయాలో తెలియట్లేదండి వాళ్ళకి. ఈరోజు హైటెక్ నగరాలు బ్రతుకుతున్న ఒక హైదరాబాద్, ఒక బెంగళూరు, ఇలా పెద్ద నగరాలు ఉన్నాయండి. అలాగే విదేశాల్లోకి వెళ్ళి లక్షల జీతాలు సంపాదించుకున్న యువత చాలామంది ఉందండి. యువత ఏం చేస్తున్నారు? వాళ్ళంతా సంపాదించడం, డబ్బులు కూడబెట్టుకోవడం, బ్యాంకుల్లో వేసుకోవడం, పొలాలు స్థలాలు ఇళ్ళు కొనుక్కోవటం. అంతేనా? కొనుక్కున్నావు, దాచుకున్నావు, చచ్చిపోతున్నావుగా, పోతున్నావుగా, ఫిక్స్డ్లో వేసావు. పెళ్ళైతే భారీగా వస్తుంది, పెళ్లి కాకపోతే అనాథ శరణానికి పోద్ది. అవునా? ఎందుకంటే దాన్ని అనిపించడం మీ అమ్మా నాన్నలు కూడా ఉండరుగా. దాచి 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 ఏం చేస్తావు? కానీ దేవుడి కోసం ఏమైనా దాచావా? దేవుడి కోసం ఏమైనా దాచావా? దేవుడి కోసం ఏమైనా చేసావా? ఆయన కోసం కార్యాలు నువ్వేమైనా చేసావా? పనులు ఏమంటే ఆయన చేసిన టెంపరీ, నీ తాత్కాలికమైన జీవితం కోసం ఎంత గొప్ప అద్భుతాన్ని ఆయన చేసినప్పుడు నువ్వు అల్పమైన జీవితంలో ఆయన కోసం ఎంత అద్భుతాన్ని చేయాలి. అవునా కాదా చెప్పండి? మీరు టెంపరీగా బ్రతకడానికే ఎంత గొప్ప ప్రపంచం ఇచ్చాడే, ఇక శాశ్వత కాలం బ్రతకడానికి ఆ లోకం ఎలా ఉంటుందో ఆలోచించండి. తాత్కాలికమైన లోకంలోనే ఇన్ని అందాలు, ఇన్ని హంగులు, ఇన్ని భోగాలు దేవుడు మనకు కలుగు చేసినప్పుడు శాశ్వత కాలం, ఆత్మ నివసించే కాలం అసలు ఊహించలేమండి. అక్కడికి వెళితే అబ్బా దేవా, ఆ పరికరాన్ని భూమి గొప్పది అనుకున్నానయ్యా నేను మనిషిగా బ్రతుకున్నప్పుడు. కానీ నువ్వేంటి ఆత్మగా ఆ లోకానికి కన్నా ఎన్నో కోటాను రెట్లు గొప్పదైన లోకాన్ని చేసావా నా కోసం. అనుభవించినప్పుడు తెలుస్తుంది అది. మరి మన ముందున్న వాళ్ళందరూ మూర్ఖులే చచ్చిపోయారా? తమ భూమి మీద పరదేశులు, యాత్రికులు అని చెప్పి దూరం నుంచి వాళ్ళంతా వందనం చేసి ఎందుకు చచ్చిపోయారు? భూమి మీద అని వదిలేసి ఎందుకు పోయారు? పెద్దలందరూ ఎందుకు వెళ్ళిపోయారు? ప్రవక్తలందరూ ఎందుకు వెళ్ళిపోయారు? విశ్వాసులైన తండ్రులు లాంటి తరం వాళ్ళంతా ఎందుకు వెళ్ళిపోయారు? ఆ లోకం కోసం. ఇన్ని చదువుతాం కానీ మనకి ఎప్పుడు ఈ లోకం కోసమే ఆలోచన, ఈ లోకం కోసమే ధ్యాస. ఇక్కడేదో సాధించేద్దామని. ఏంటి సాధించేస్తావు? ఏదో సాధించేయాలి. ఏం సాధించేయాలి? ఒకటి చదివి సాధించేయాలనుకుంటాడు, ఒకడు వ్యాపారంలో సాధించేయాలనుకుంటాడు, ఏమండి, ఒక రాజకీయంలో సాధించేయాలనుకుంటాడు. దేనికోసం కష్టపడిపోతున్నావు?
దేనికోసం గొప్ప. ఏమంటే మా ఆయనకి అస్సలు తీరిక లేదండి అంటుంటుంది, గొప్ప చెప్పుకుంటుంది. పక్కింటి వాళ్ళు తిరుగుతో పొరుగులతో ఏం చెప్తుంటుంది, ఏమా అంత ఖాళీ లేదంటే బిజినెస్ అండి, బిజినెస్ బిజినెస్ బా ప్రతి నెల అబ్బాయి బోల్డ్ డబ్బుల కోసం అండి తిరగాలి. ఈ ఊరు వెళ్తాడు, ఆ ఊరు వెళ్తాడు, సూట్ కేసు వస్తాడు, కట్టలు తీసుకొస్తాడు. కొన్ని ఇంట్లో ఉంటాయి, కొన్ని బ్యాంకులో ఉంటాయి. ఇవే కదా లోకమంతా మాట్లాడుకునే నాసిరకమైన మాటలు ఇవన్నీ. నాసిరకం అంటున్నాను నేను, ఎందుకంటే ఇవే సొల్లు మాటలు అంటారు. సొల్లు, పనికిరాని మాటలు, ఉపయోగకరం కాని మాటలు ఇవన్నీ. సంపాదించేస్తున్నాం, ఏదో సాధించేస్తున్నాం. కొంతమంది చూడ రాత్రి పగలు పుస్తకాలు 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 పుస్తకాలు. ఏం చదువుతావు, ఏం సాధిస్తావు దానివల్ల? పెద్ద పోస్టా, పెద్ద ఉద్యోగమా? దీని అంతటి వెనక కారణం ఏంటి? డబ్బు, ఇంకా సుఖం, అంతేనా? ఇంత కష్టపడిపోయి చదివేస్తున్నావు నువ్వు అంటే ఏది సాధిద్దామని? డబ్బు, హోదా, బ్రతుకు తెరువు, అంతేనా? దేవుడి కోసం దేవుడు సాధించవే? దేవుడిని సాధించవు కదా. దేవుని సాధిద్దాను వాక్యం చేస్తే లోకం చూసి హేళన చేస్తుంది. ఏంటి బైబిల్ చదువుతున్నావా? నీకేం బుద్ధి ఉందా? ఏమండి, ఇప్పుడు అంతా కూడా ప్రపంచం అంతా సాఫ్ట్వేర్ రంగంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు పరుగులు తీస్తుంటే నువ్వేటి ఇక బైబిల్ 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 అని చదువుతానంటే హేళన చేస్తుంది కదా, సిగ్గుగా అనిపిస్తుంది మీకు. అది నో, డోంట్ కేర్ అనుకోనండి. బట్ బైబిల్ చదవండి, బాగా బైబిల్ చదవండి. ఎందుకంటే లోకాలను వాటి జ్ఞానానికి మించిన జ్ఞానం బైబిల్. దేవుడు చేసిన ఆయన మాటలతో కూడిన వేదం బైబిల్. కానీ ఇది మనకు అక్కర్లేదండి. ఇదేమైనా మనకు ఉద్యోగం ఇస్తుందా? మనకేమైనా బ్రతికిస్తుందా? అరే, ఇక్కడ నిన్ను బ్రతికించేది ఇదే, చచ్చాక నిన్ను బ్రతికించేది కూడా ఇదే మాటలు, ఇదే విద్య. కానీ బైబిల్ విద్య అంటే నిజంగా భవిష్యత్తులో చచ్చాక మరొక జీవితంలోకి వెళ్ళాలి అంటే బైబిల్ చదవాలి అనేది ఎవడో సాక్ష్యం చెప్పలేదు కాబట్టి వీళ్ళందరూ అలాగే ఉన్నారండి. కాదు, చచ్చినోడు ఎవడని లేచో, రే నేను కేవలం బైబిల్ చదవకపోబట్టే నేను ఈరోజు పాతాళంలో ఉండిపోయాను రా అని ఒక సాక్ష్యంగా చెప్పాడు అనుకోండి, చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు మిగతా ఏమంటే గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలని విసిరేసి, బాబు బైబిల్ ఎక్కడ బైబిల్ ఎక్కడ బైబిల్ ఎక్కడ అని పరిగెట్టండి చెప్పండి. కానీ ఇప్పుడు అది వెటకారంగానే ఉండదా? గొప్ప చెప్తున్నాను నీ బైబిల్ కోసం. అరే, నీకు ఇప్పుడు అర్థం కాదురా, చచ్చిపోతావు కదా. నీ పనికిరాని మట్టి శరీరాన్ని వదిలి నీ ఆత్మ బయటకు వస్తుంది కదా, అప్పుడు అర్థమవుతుంది ఈ జ్ఞానం విలువేంటో. అప్పుడు ఎందుకు చదవలేకపోయాను, అప్పుడు ఎందుకు చేయలేకపోయాను, అప్పుడు ఎందుకు దీనికోసం ఆలోచించలేకపోయానని మదన పడిపోయి నలిగిపోతావు. కానీ అంత టైం లేదు, ఎందుకంటే శిక్షలో ఉన్నావు కాబట్టి. నువ్వు ఆలోచించి ఏం చేస్తావు చెప్పండి? జరిగిపోయిన తర్వాత ఏం ఆలోచించి నువ్వేం చేయగలవు? ఇక జరిగిపోయిన తర్వాత ఆలోచించి ఏం చేయగలవండి? వేదాంతం వస్తుంది అప్పుడు. వేదాంతం, ఆ వేదాంతం చచ్చాక రావడం కాదు, బ్రతుకున్నప్పుడే నేర్చుకోవాల్సింది వేదాంత విద్య, డివైన్ నాలెడ్జ్. అంటే దట్ ఈస్ బైబిల్, దేవుని విద్య, డివైన్ నాలెడ్జ్. దీనిని చదవాలి. చదువుతున్నారా? నేర్చుకుంటున్నారా ఆసక్తితో? ఇదిగో మీరు మాత్రమే వచ్చారండి ఆసక్తితో. మిగతా వాళ్ళకి ఎప్పుడు ఉన్నదే, ఏమంటే ఎన్నిసార్లు అన్నా మేము చేసేది ఇదే కదండి, మీరు చెప్పేది అదే కదండి, అంతే అదే. కానీ జరిగేది మాత్రం అది కాదు. నువ్వు చచ్చాక జరిగేది మాత్రం అది కాదు. ఏంటి ఒకవేళ అలా ఉంటే, లోకం అనుకున్నట్టు ఉంటే దేవుడు చెప్తాడు. యాకోబు పత్రిక చూడండి, 5వ అధ్యాయం 1వ వచనం చెప్తున్నాడు. యాకోబు 5:1, ఇదిగో ధనవంతురాలా మీ మీదకి వచ్చే ఉపద్రవం వచ్చి రేపు ప్రలాపించి ఏడవండిరా, మీ ధర్మం చెడిపోయింది, మీ వస్త్రములు చిమ్మిటి కొట్టాయి, మీ బంగారం మీ వెండి తుప్పు పట్టాయిరా, వాడి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములు తినివేనో, అంచె దినమందు ధనమును కూర్చుకుంటురి. మీ చేలు కోసిన పనివారికి మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది, మీ కోతవారి కేకలు సైన్యములు గతిపతిగా యెహోవా చెవుల్లో చొచ్చి ఉన్నవి. 5వ వచనం, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధ దినమందు మీ హృదయములను పోషించుకుంటిరి. వధ, ఏమంటే వధ అనే పదం ఎందుకు ప్రయోగిస్తున్నానంటే వేసేస్తానరా మిమ్మల్ని లాస్ట్లో. ఏమంటాడు? వధ అంటే ఏంటి? నరికేయటం అని. ఏమంటే బైబిల్ అంత క్రూరంగా మాట్లాడుతుంది ఏంటంటే, మరి మనిషికి భయం రావాలంటే ఏం చెప్పాలి? నువ్వు బతికిందంతా నీకు నచ్చినట్టుగా బ్రతికి రారా, నీకోసం పరలోకాన్ని సిద్ధం చేస్తాను, తేరగా అనుభవించరా అని దేవుడు అంటాడా? నరికేస్తాడు దేవుడు నిన్ను. వధ అంటే అదే అక్కడ అర్థం. రే నరికేస్తాను నిన్ను. వధ దినమందు భోగాసక్తులే వధ దినమందు మీ హృదయములను
పోషించుకున్నారు కదరా ఇప్పటి వరకు. వద్దు. కొద్ది కాలం కోసం చేసిన ప్రకృతి ఎంత అందంగా నేను పెట్టుబడి పెట్టి నేను మీ సుఖభోగం కోసం చేస్తే దీన్ని అనుభవించి నన్ను మర్చిపోమని కాదు, మరో లోకానికి వెళ్ళే మార్గం ఇప్పుడే భూమి మీద ఉన్నప్పుడే వెతకమని, కనుగొనమని దేవుడు చెప్పాడు. మరి మీరేం చేస్తున్నారు? ఏమండి చేస్తున్నారు? ఏమైనా చేయాలి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నుంచి పౌలు అంటున్నాడు, మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారు, ఒకటికి మీ ప్రేమ తెలివి సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినదే అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవుని మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకున్నవారే. నీతి ఫలములు, ఫ్రూట్స్. ఏం ఫ్రూట్స్ కావాలి? మార్కెట్లో ఫ్రూట్లు కాదు, నీ బ్రతుకులో నీతి ఫలములు, దేవుని కొరకు బ్రతికే ఫలములు, నీతి ఫలములు. ఆయన కోసం బ్రతకటంలో, ఆయన కోసం కష్టపడడంలో, ఆయన కోసం పని చేయటంలో, ఆయన కోసం త్యాగం చేయటంలో, అవేనే నీకు నీతి ఫలాలు ఇచ్చేవి. ఏమండి? నీతి ఫలములు. ఏమన్నాడు? మీరు క్రీస్తు యేసు వల్ల నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులు నిర్దోషులు కావాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను అన్నాడు. చూడండి పౌలు. నేను మీకోసం ఇప్పుడు అదే ప్రార్థన చేస్తుంటాను. కనీసం ఈ మాటలు విన్న మీరైనా బాగోవాలని. తండ్రి, ఈ మాటలు విన్న తర్వాత వాళ్ళ హృదయాలు తెరవండి, వాళ్ళ మార్పు రావాలి, వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు ఇప్పుడే జాగ్రత్త పడాలి, తమ కొరకు మంచి మంచి ఆలోచనలతో ప్రణాళికలతో సిద్ధపడాలి. అంతేగాని లోకంలో చూసి ఏమన్నా అందరూ కూడా ఇది సాధించేస్తున్నారు, అది సాధించేస్తారు, నేను కూడా ఏదో సాధిస్తానండి. ఏమి సాధిస్తావు? కొయ్యి తప్ప చివరికి ఏ మనిషి అని సాధించేది అదే. ఎంత గొప్పోడైనా ఏం సాధిస్తావురా నువ్వు చివరికి వెళ్ళేసరికి? సాధన 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 సాధన. కాల్చేస్తే బూడి సాధిస్తావు. ఏమండి? పాతేస్తే సమాధిలో పురుగులు సాధిస్తావు. అంతే, నో బిగ్ డిఫరెన్స్, ఏమి లేదు. ఇదే సాధిస్తావు నువ్వు. ఈ సాధన అందరూ సాధించి చచ్చారు. మనకన్నా ముందు రాజులు చచ్చారు, కోటీశ్వరులు చచ్చారు, ఐశ్వర్యతులు చచ్చారు, ఘనులు గొప్పవాళ్ళు చచ్చి వాళ్ళు సాధించింది ఇదే. నువ్వు కూడా అదే సాధిస్తావా? లేదు. వాళ్ళు చూసి మనకి ఏంటి, గొప్ప గొప్ప వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నట్ట చాలామంది ఈ లోకంలో ఈ చెత్త మాటలన్నీ మాట్లాడుతుంటే వాళ్ళు చెబుతుంటే స్ఫూర్తి. ఎవరిని తీసుకోనరా స్ఫూర్తి నీకు? ఈ కోటీశ్వరుని చూసి, ఈ గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ని చూసి, ఈ గొప్ప విద్యావేత్తను చూసి ఏంట్రా నువ్వు స్ఫూర్తి పొందావు? నీ మొహం చావడానికి. చచ్చాక తర్వాత స్ఫూర్తి లేదు, ఏమీ లేదు. ఏమండి? నీ మూర్తికి స్ఫూర్తి ఎక్కడుంది? చచ్చాక ఏం సాధిస్తావు నువ్వు? ఎవడు ఏం సాధిస్తున్నాడో ఇంకా దేవుడు రివీల్ చేయలేదు కనుక వీళ్ళ ఆటలు సాగుతున్నాయి. ప్రపంచం ఆటలు. తెర మీద బొమ్మేసి చూపిస్తే ఒక్కసారి చచ్చాకాడు ఏమయ్యాడో. ఏమండి? అలా భయపెట్టి నిన్ను గెలవాలి లేదా మార్చాలని దేవుడు అనుకోవట్లేదు. నువ్వు తెలుసుకొని మారాలి. ఒకళ్ళ మీద ఇష్టం ఎవరో బెదిరిస్తే వచ్చేది కాదు, నీ ఇష్టంతో కలగాలి. నేను బెదిరించి నన్ను లవ్ చేయి. సైకోలు ఉంటారు కదండి కొంతమంది. ఈ మధ్య ప్రపంచంలో సైకోగాళ్ళు ఎక్కువైపోయారు. ఆడోళ్ళు మొగలు, ఆడోళ్ళు సైకోలు, మగోళ్ళని సైకోలు. ఏంటి భయపెట్టి లవ్ చేస్తావా చేయవా, ఆశ్చర్యపోయమంటావా? లవ్ చేస్తావా చేయవా, నీ గుట్టు చెప్పేయమంటావా? చెయ్యి. భయపెట్టా ప్రేమించేది. ఒకళ్ళు నిన్ను అభిమానిస్తున్నారంటే నువ్వు కావాలని ఇష్టపడి హృదయపూర్వకంగా నచ్చి నీ దగ్గరికి రావాలి. బలవంతంగా ఎవడు రానవసరం లేదు, పో. దేవుడు కూడా అదే అనుకున్నాడు. బలవంతంగా నేను రప్పించేసుకోవట్లేదు, భయపెట్టేసి. ఏమండి? భయపెట్టేసి కాదు, నువ్వు నన్ను ప్రేమించి నా దగ్గరకు రావాలి, నన్ను ఇష్టపడి నా దగ్గరకు రావాలి, నేనేంటో తెలుసుకొని నా దగ్గరికి రావాలి. అందుకే నీకు ఏది చెప్పను, పో, నీకు నువ్వుగా రా నా దగ్గరికి అని దేవుడు చెబుతున్నాడు. అందుకే ఈ లోకానికి ఏమి అన్ని మరుగు చేయబడ్డాయి. కేవలం వాక్యంతో హెచ్చరికలు మాత్రమే జారీ చేస్తున్నాడు. తెలుసుకుంటావా బాగుపడతావు, తెలుసుకోవా పోతావు. ప్రపంచానికి దేవుడు చెప్పే సూచన అండి ఇది. అవునా? అవును, అదే. అంతేనండి, అంతే. కనుక ఈరోజు ఈ భూమి మీద బ్రతుకుతున్న మానవ జాతి దేవుడు చేస్తున్న ఇంత గొప్ప ఈ విశ్వంలోని అద్భుత కార్యాలు అవి స్వల్పమే అయినా ఆయన దృష్టికి స్వల్పం, మనకు చాలా ఎక్కువ. కానీ నీకు ఇవ్వబడిన అల్ప జీవిత కాలంలో నీవు దేవుని కోసం చేస్తున్న ఘనకార్యాలు, గొప్ప కార్యాలు ఏవి?
గొప్ప పనులు ఏమైనా సాధించగలుగుతున్నావు దేవుని కోసం? ఏదో దేశం కోసం ఏదో సాధించేశాను, రాష్ట్రం కోసం ఏదో సాధించేశాను, కప్పులు సాధించాను, మెడలు సాధించాను, నా కుటుంబం కోసం పేరు ప్రఖ్యాతులు సాధించాను. ఎవడక్కాలు అవన్నీ చచ్చాక పెట్టి లోపల మడత పెట్టేయడానికి తప్ప. ఎవడు గుర్తుపెట్టుకోండి నిన్ను. ఏమండి, ఈ దేశం కోసం రక్తం కార్చిన వాళ్ళని పక్కన పెట్టేశారు, ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు వదిలేశారు. ఎప్పుడంటే స్వతంత్ర దినోత్సవం రావాలి, అప్పుడు భక్తులందరూ జ్ఞాపకం చేసుకుంటారు. ఇప్పుడు మిగతా టైం అంతా కూడా అనుభవించు రాజా, అనుభవించు. ఆయన కష్టపడి సాధించిన స్వతంత్రాన్ని అనుభవించడానికి అలవాటు పడ్డారు వీళ్ళు. వాళ్ళ త్యాగాలు అక్కర్లేదు, వీళ్ళకి అక్కర్లేదండి. అలా మీరుంటారా? నో. దేవుడు ముందే మిమ్మల్ని మేల్కొలుపుతున్నాడు కనుక, దేవుడు ముందే మిమ్మల్ని మేల్కొలుపుతున్నాడు. ఈ మేల్కొలుపులో మీ మనోనేత్రాలు వెలిగించబడితే మీరేం చేస్తారో తెలుసా? నా దేవుడు నా కోసం ఎంత గొప్ప కార్యాలు చేసినప్పుడు, నేను భూమి మీద బ్రతుకున్నప్పుడు ఆయన కోసం ఎన్నో ఘన కార్యాలు సాధించాలి. నా జీవితకాలం చిన్నదే కావచ్చు, 60, 70, 80 నా జీవితకాలం, కానీ ఈ చిన్న జీవితంలో దేవుని కోసం చాలా గొప్పది సాధించాలి. గొప్పగా నేను ఆయన చూపించాలి, గొప్పగా ఆయన కోసం ప్రకటించాలి, గొప్పగా ఈ సమాజానికి ఆయన్ని పరిచయం చేయాలి, ఆయన కోసం ఎన్నో కార్యక్రమాలు సాధించాలి అన్న ప్రణాళిక ఉండాలి. అందుకని ఐఏఎస్ అయిపోదామా, ఐపీఎస్ అయిపోదామా? ఇవి కాదు గోల్స్. లోక సంబంధమైన మనుషులకి పనికిరాని గోల్స్. ఏంటి గోల్స్? నువ్వు బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోవాలనో, ఎవరినో ఆదర్శంగా తీసుకొని నువ్వు ఏదో గొప్పవాడుగా సాధించేయాలనో. ఎంత సాధించినా నువ్వు చావాల్సిందే. కనుక సాధించేది ఏదో నువ్వు పుట్టించిన దేవుని కోసం సాధించు. ఆత్మను సాధిస్తావా? రక్షణ సాధిస్తావా? లేదా నీ కోసం పరలోకాన్ని సాధించుకుంటావా? ఆలోచించుకోండి. గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి దేవా, మా మనస్సులు ఎరిగిన వారుగా మేము ఎప్పుడు మీకోసమే బ్రతకాలి అని అనుకుంటాం తండ్రి. మా ఊపిరి ఉన్నంత వరకు మీ ఔన్నత్యాన్ని లోకానికి చెప్పటమే మా ముఖ్య ఉద్దేశం. ఆ విధంగా మేము బ్రతకాలి అని కోరుకుంటున్నాం. అందుకు వరాన్ని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఆ వరాన్ని మాకు అనుగ్రహించండి. ఈ మూర్ఖమైన వక్ర సమాజంలో తండ్రి, వక్ర మార్గాన్ని నడుస్తున్న ఈ మానవ సమాజానికి బుద్ధి చెప్పగలిగే పరిజ్ఞానాన్ని ఈ సంఘం ద్వారా మీరు ప్రకటిస్తున్నారు. ఆ మాటల ద్వారా కొద్దిమంది అయినా సరే తండ్రి మీ యొద్దకు ఆకర్షింపబడుటకు వారి హృదయాలను తెరవండి. క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.